తీసుకెళ్తాను. నా సైడ్ నుంచి ఎంతవరకు అయితే చేయగలుగుతామో ఖచ్చితంగా నేను సపోర్ట్ ఇస్తాను. ఏదో ఒక పర్టికులర్ ఖచ్చితంగా చేస్తాను. నా విధంగానే మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా కృషి చేసినట్లయితే ఖచ్చితంగా అంటే మేబీ ఒక 1 year లో రాకపోతే భగవంతుడు ఇచ్చిన వరం ప్రసాదం సార్. ఎందుకంటే ఈ శరీరం తక్కువ రోజులే ఉంటుంది, అందుకని నేను ఆధ్యాత్మిక వైపు వెళ్ళాను సార్. ఒకవైపు దేశ రక్షణకు బాహ్యమైన శత్రువులను ఎవరైనా చంపచ్చు, అది నా దృష్టిలో అది అంత పెద్ద పని కాదు. ఎందుకంటే ఎదురుగా కనిపెట్టి కాల్ చేయొచ్చు. కానీ మన లోపల ఉండేటువంటి ఒక 6 మంది బలమైన శత్రువులు ఉన్నారు సార్. ఆ శత్రువులు మన దేశాన్ని పీడిస్తున్నాయి సార్. దేశాన్ని దారిద్ర్యంతో, లంచగొండితనంతో, అన్యాయంతో, అక్రమాలతో అస్సలు చెప్పలేనంత విధంగా బాధపెడుతున్నాయి సార్. వాటికి కూడా ఈ వీర సైనికులు ఆ వైపు కూడా మళ్ళాలని నా ఉద్దేశం సార్. ఎందుకంటే నిజమైన శత్రువులు మన లోపల ఉన్నారు కాబట్టి అవి లేకపోతే ఈ లంచగొండితనం పో సార్. అవి లేకపోతే దేశం బాగుపడే అవకాశమే లేదు సార్. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది ఏం చేసినా లోపల ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, క్షమించాం. ప్రతి ఒక్క ఎక్సర్విస్ మ్యాన్ని పార్ట్ టైం కానీ వాలంటీర్ కానీ నియమిస్తే మా యొక్క దేశభక్తిని చాటుకునేదానికి బేసిక్ లోని అవకాశం ఇస్తారని తర్వాత మండల ప్రసాదం నేను ఆర్మీని పెట్టాను, వచ్చాడు. ఆ శవం కూడా జమ్మూ కాశ్మీర్ నేను తీసుకొచ్చాను. జమ్మూ కాశ్మీర్ చలిలో పోయేసి మా కోటలను తీసుకొని పోయేసి ఈ పిల్లల్ని తీసుకొని పోయేసి ఆ కాశ్మీర్ పోయేసి శవం తెచ్చాను. కాబట్టి మీరు మంచి పని చేశారు సార్. మళ్ళీ సేవలు చేస్తున్నారు సార్. ఆ బిడ్డలు చిన్న ఉద్యోగాలు కూడా మీరు ఇప్పిస్తారు. నాకు చాలా సంతోషం సార్. ఇద్దరికి కోరుకుంటున్నాను సార్. అపాయింట్మెంట్ అవకాశం అయితే ఉన్నాయి, సో అది మనం ఫాలోఅప్ చేస్తాము. అది కాకుండా సర్వింగ్ అంటే రిటైర్డ్ సోల్జర్స్లో కూడా వాళ్ళ పిల్లలు కూడా కొన్ని అంటే లైవ్లీహుడ్ అవన్నీ చూసుకోవాలంటే ఖచ్చితంగా మనం స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో కూడా కొద్దిగా కోఆర్డినేట్ చేస్తాము. పర్టికులర్లీ మీరు చెప్పిన కేసెస్లో అయితే మాత్రం ఖచ్చితంగా మనకి కంపాషనేట్ అపాయింట్మెంట్ అవకాశాలు ఉన్నాయి, అది వీళ్ళు ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాం. లో వారు పాల్గొన్న ఐఏఎస్ అధికారి గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. 1999 కార్గిల్ వార్లో ఆయన పార్టిసిపేట్ చేసిన తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీదుగా తీసుకోవడం గర్వంగా ఉంది సార్. శ్రీమతి భాగ్యలక్ష్మి గారి తర్వాత అసోసియేషన్ ప్రెసిడెంట్ కేపీ రావు గారు, పి వెంకయ్య గారు, ఎం బాలాజీ గారు,